శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ శాంత స్వరూపాన్ని. శాంతి నా స్వధర్మం. శాంతి సాగరుడు నా తండ్రి. నేను ఆత్మ మోహజీతుడిగా ఉండి పైన విజయాన్ని పొంది ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ దివ్య జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. శాంతి. శాంతి. మురళి డేట్ 9/5/2024. బాబాయ్ ఇచ్చే హెడ్డింగ్ మధురమైన పిల్లలు. అత్యంత కఠినమైన రోగం ఏమై ఉంటుంది? ఎవరో ఒకరి నామ రూపాలలో చిక్కుకుపోవటం. అంతర్ముఖులుగా అయ్యి ఈ రోగాన్ని చెక్ చేసుకోండి, దీని నుంచి ముక్తులుగా అవ్వండి. సో బాబా ఈరోజు క్లియర్ గా చెప్పారు, అన్నిటికంటే కఠినమైన రోగం ఎవరో ఒకరి మీద అటాచ్మెంట్ ఉండటం. మనిషి, వస్తు, వైభోగాల మీద అటాచ్మెంట్ ఉండటం. అది ఉండడం మిస్టేక్గా అంటే నా లాస్ట్ మినిట్ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, నేను ఎప్పుడు ఈ శరీరం వదలాల్సి వస్తుందో నాకు తెలియదు. మేబీ నేను చాలా ఫిజికల్లీ ఫిట్ ఉంటాను, ఫినాన్షియలీ వెల్ వర్స్డ్ ఉంటాను, అంతా బాగున్నా ఈ శరీరానికి ఎప్పుడు ఏదైనా అవ్వచ్చు. మరి ఆ లాస్ట్ మినిట్లో నాకు మనుషులు, వస్తు, వైభోగాలు గుర్తొస్తున్నాయా? ఆ లాస్ట్ మినిట్లో నేనొక ఆత్మ, నా తండ్రి పరమాత్మ అనే లాస్ట్ స్థితి నాకు గుర్తొస్తుందా? నా ఎలాంటి స్థితి ఉంటే అలాంటి గతి ఏర్పడుతుంది అంటారు, అలాంటి బర్త్ అనేది మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది అంటారు. అసలు లాస్ట్ మినిటే పరమాత్మ గుర్తొస్తే ఇంకా లైఫ్ ఎలా ఉండొచ్చు? మరి ఇదంత ఈజీగా వస్తుందా అంటే ఎంతో ప్రాక్టీస్ చేయాలి, ఎంతో ఎఫర్ట్ చేయాలి, ఎంతో పురుషార్థం చేయాలి. దేనికోసం? అంతర్ముఖి ఆత్మగా అయ్యి ఇంట్రోవర్టెడ్ సోల్ కాన్షియస్ స్టేజ్ ని మెయింటైన్ చేస్తూ మనకి మనం చెక్ చేసుకొని ఈ రోగం నుంచి మనం ముక్తులుగా అవ్వాలి. ఒక్కసారి చెక్ చేసుకుందాం. మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు నాకు నా తండ్రి గుర్తొస్తున్నారా? ఇంకెవరన్నా గుర్తొస్తున్నారా? ఎవరన్నా గుర్తొస్తున్నారంటే నేను డబల్ త్రిబుల్ మళ్ళీ మళ్ళీ ఎఫర్ట్ పెట్టాల్సిందే అనేది అర్థం. ప్రశ్నలో నామ రూపాల రోగాన్ని సమాప్తం చేయడానికి యుక్తి ఏంటి? దీని వలన ఏ నష్టాలు కలుగుతాయి? మరి నామ రూపాల రోగాలను సమాప్తం చేయాలంటే ఒక్క తండ్రితో సత్యాతి సత్యమైన లవ్, ప్రేమను ఉంచండి. స్మృతి చేసే సమయంలో ఈ బుద్ధి భ్రమిస్తూ ఉందంటే, దేహదారుల వైపుకు వెళ్ళిపోతూ ఉంటే తండ్రికి సత్యాతి సత్యంగా వినిపించేసేయండి. బాబా ప్లీజ్ హెల్ప్ మీ, నా మైండ్ అటు ఇటు వెళ్ళిపోతుంది, ప్లీజ్ హెల్ప్ మీ టు కాన్సన్ట్రేట్ అని వెంటనే పరమాత్మకి వినిపించేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్,
బయట కూడా డాక్టర్ ఒక సర్జన్ నుంచి రోగాన్ని దాచి పెడితే ఏమవుతుంది? ఆ సర్జన్ కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తాడా? ఇవ్వడు కదా! మరి అలాగే మన స్పిరిచువల్ సర్జన్ కూడా సుప్రీం ఫాదర్. వారి నుంచి మన రోగాలు దాచిపెడితే మనకేమొస్తుంది? నష్టపోతాం కదా! సో, దాచి పెట్టకూడదు. బాబాకి వినిపించేంటి? నా వల్ల ఈ మిస్టేక్ అయింది. నాకిట్లా హెల్ప్ చేయండి, అలా హెల్ప్ చేయండి అంటే మీకు ఎన్నో జాగ్రత్తలు చెప్తారు. బుద్ధి ఎవరి నామరూపాల్లోనైనా చిక్కుకొని ఉంటే తండ్రితో బుద్ధి జోడింపబడదు. ఆబ్వియస్‌గా ఈ బుద్ధి అటు ఇటుతో అటాచ్‌మెంట్ ఎళ్ళిపోతుంది కాబట్టి ఈ అటాచ్‌మెంట్ అవ్వదు. ఇది కంప్లీట్ డిటాచ్‌మెంట్ అయిపోతుంది. వారు సర్వీస్‌కి బదులు ఏం చేస్తారు? డిస్‌సర్వీస్ చేసేస్తారు. వారు తండ్రిని నిందింప చేసేస్తారు. అంటే మన బిహేవియర్ సరిగ్గా లేకపోతే ఓహ్ మై గాడ్! వీళ్ళ అలవాట్లేంటి ఇట్లా ఉన్నాయి. వీరినసలు ఎవరిలా తయారు చేస్తున్నారు అంటారు. సో, ఎవ్రీడే మురళి వింటుంటే మనం అయినా కూడా చేంజ్ అవ్వకపోతే వీళ్ళని ఎందుకిలా తయారు చేశారు అని డిస్‌సర్వీస్ కూడా చేసేస్తారు. ఇటువంటి నిందకులు ఎంతో కఠినమైన శిక్షను అనుభవం చేస్తారు. పరమాత్మని నిందించేటట్టు చేసిన అలాంటి వారు ఆబ్వియస్‌గా శిక్షలు తినాల్సిందే కదా! నేను ఆత్మ ఎటువైపుకు వెళ్తున్నాను? నా బిహేవియర్ ఎలా ఉంది? నా బుద్ధి ఎక్కడెక్కడ భ్రమిస్తుంది? నా బుద్ధిని నేను కంట్రోల్‌లో పెట్టుకోగలుగుతున్నానా? అన్ని సాంగత్యాలను తెంచేసి ఒక్క నా తండ్రి పరమాత్మ సాంగత్యంతో జోడింపబడుతున్నానా? ఈ శరీరంపై ఏవైతే కఠినమైన రోగాలు ఉన్నాయో వాటిని కూడా యోగ బలంతో నేను విజయాన్ని పొందగలుగుతున్నానా? చెక్ చేసుకోవాలి. సో, ఈరోజైతే బాబా చాలా క్లియర్‌గా చెప్పారు. మీ బుద్ధి మీద మీకు ఎంతో అటెన్షన్ పెట్టగలగాలి. ధారణలో మీ వృత్తిని చాలా శుద్ధంగా, పవిత్రంగా తయారు చేసుకోవాలి. ఎటువంటి నియమానికి విరుద్ధమైన తప్పుడు పనులను చెయ్యకూడదు. చాలా చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఈ బుద్ధిని ఎక్కడ వేలాడనీయకుండి అంటే బుద్ధిని నేను అటు ఇటు అటాచ్ చేసేస్తూ ఉంటే ఆబ్వియస్‌గా నేను డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో, దీనికి పరిష్కారం ఏంటి? బుద్ధిని ఫస్ట్ బిజీగా పెట్టుకోవాలి. పరమాత్మ ప్రేమలో లవలీనం చేసేసేయాలి. సత్యమైన ప్రేమ ఒక్క తండ్రి పట్ల ఉంచాలి. మిగిలిన వారందరి పట్ల అనాసక్తమైన నామరూపాలలో ఇరుక్కునే ప్రేమ అనేది ఉండకూడదు. నేను కళ్ళు మూసుకోగానే నాకెవరన్నా మనుషులే గుర్తొస్తున్నారా? వారిలో గుణాలు గుర్తొస్తున్నాయా? ఆ మనుషుల్నే తయారు చేసే వృక్షపతి పరమాత్మని నేనెందుకు తలుచుకోలేకపోతున్నాను? చెక్ చేసుకోవాలి. ఆ విధంగా మీ స్థితిని తయారు చేసుకోవాలి. అంతేకాని శరీరం పట్ల కూడా మీకు మోహం ఉండకూడదు. కొంతమందికి ఒక బ్యాడ్ కల్చర్ కూడా ఉంటుంది. అరే! వీరసలు ఎంత బాగున్నారే అని అనుకుంటారు. అంటే ఆ శరీరం పట్ల ఎంతో మోహాన్ని పెట్టుకున్నట్టు. సో, దీని అర్థం సాధు సన్యాసుల్లాగా అన్ని వదిలేసి వెళ్ళడమా అంటే, పరమాత్మ ఇక్కడ క్లియర్‌గా చెప్పేదేంటి? మీ బుద్ధిని సరెండర్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా ఈ బుద్ధి ద్వారా నడిచే ఈ కంప్లీట్ సెన్స్ ఆర్గన్స్ సెట్ అయిపోతాయి. వరదానం స్వరాజ్య సంస్కారాల ద్వారా భవిష్య రాజ్య అధికారాన్ని ప్రాప్తి చేసుకునే భాగ్యశాలి ఆత్మ. అంటే బహుకాలపు రాజ్యాధికారం అయ్యే సంస్కారాలు భవిష్య రాజ్య సంస్కారాలుగా తయారు చేస్తాయి. అంటే ఏంటి? ఒకవేళ పదే పదే వశీభూతులై అధికారులుగా అయ్యే సంస్కారాలు లేకపోతే ఆటోమేటిక్‌గా రాజ్యాధికారంలో రాజ్యం చేసే వారికి అలాంటి అలవాట్లు ఉంటే అది శోభిస్తుందా? శోభించదు.
సో ఆటోమేటిక్‌గా వాళ్ళకి అలాంటి ప్రాప్తులు కూడా దొరకవు. సో నేను ఆత్మ జ్ఞానం అనే దర్పణంలో నా భవిష్య ముఖాన్ని చూసుకోవాలి. నేను స్వయం పైన రాజ్యం చేస్తున్నానా? దేనికి ఆధీనం అవ్వటం లేదు కదా! నేను భాగ్యశాలి ఆత్మగా ఎంత వరకు తయారవుతున్నానో చెక్ చేసుకోవాలి. స్లోగన్ సకాష్‌ని ఇచ్చే సేవను చేయడానికి అనంతమైన వైరాగ్య వృత్తిని ఎమర్జ్ చేసుకోండి. నేను ఆత్మ ఎంత డిటాచ్డ్ ఫేజ్‌లో ఉండగలుగుతున్నాను. డిటాచ్‌మెంట్ అనేది నా యాక్చువల్ కల్చర్ అనేది నేనెందుకు మర్చిపోతున్నాను? నేను యాక్చువల్లీ ఈ ప్రపంచానికి అతీతంగా ఉండేవారిని. ఇప్పుడెందుకు నేను అన్నిటికి దగ్గరగా అవుతున్నాను? సో, నా ఈ బుద్ధి మీద అటెన్షన్ పెట్టడానికి ట్రై చేద్దాం. ఓకే. షూర్. రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ అనంతమైన వైరాగ్య వృత్తి కలవారిని. సతో ప్రధాన ఆత్మను. సతో గుణి ఆత్మను. నిశ్చింత చక్రవర్తిని. నిర్మోహి ఆత్మను. నిరాకారి ఆత్మను. నిర్భయ ఆత్మను. సత్యాతి సత్యమైన తండ్రికి ప్రియమైన వారిని. బాబా మీకు ఎంతో ధన్యవాదాలు. మీరు నాకు సత్యమైన సర్జన్‌గా అయ్యి ఇంతటి దారిని నాకు చూపిస్తున్నారే. సదా మీ దారిలో నడుస్తూ, పురుషార్థం చేస్తూ, ఉన్నతమైన ఆత్మగా, సతోగుణి ఆత్మగా తయారవ్వటానికి ప్రయత్నిస్తాను. I, the soul, a detached observer. I observe everything in this world. At the same time, I try to be detached from them because I am a loving child of the Supreme Father. I create the miracles of God's love and care. I experience the God's shelter all the time. I, the soul, a detached observer, a peaceful personality, try to experience the truth all the time. I am the God's favorite child. I experience the certainty of the Supreme Father. I experience an introverted stage, a stage loved by everyone. Hey, Father, thank you so much for showing me the path of spirituality, love, and care. I follow your path and be a loving and caring personality all the time. Om Shanti, Shanti,
Shanti. I, the soul, experience the true God's love. I try to spread the God's love to every part of this body and be a loving being all the time. Om Shanti.